అలా మేమైతే బస్ స్టాండ్ కి వెళ్ళిపోయాం. బస్ స్టాండ్ ఎక్కడో కాదు, రైల్వే స్టేషన్ నుండి పక్కకి వెళ్ళంగానే కొండపైకి అయితే బస్సులు ఉంటాయి. నేనైతే ఎప్పుడు చూడలేదు. ట్రైన్ టికెట్ ట్రైన్ లోనే చెక్ చేస్తారు అనుకున్నాను, కానీ ఇక్కడ దిగాక కూడా ట్రైన్ టికెట్ చెక్ చేస్తున్నాడు. ట్రైన్ టికెట్ చెక్ చేస్తున్నారు తేజ అంటే మా వాడు వెళ్ళిపోతున్నాడు, నా దగ్గర టికెట్ లేవంటున్నాడు. ఇక మా మనోజ్ గడు అయితే అమ్మాయిల మట్టుకు ఒక్కలేదు, వాళ్ళు వెళ్ళిపోతున్నారని పరిగెట్టుకుని పారిపోతున్నాడు. ఇక మేము బయటకు రాగానే ఒక బస్సు అయితే దొరికింది. బస్సు దొరికిన తర్వాత అక్షయ్ గాడు విండో సీట్ కోసం పోరాటం. ఆ విండో ఏమో రాదు, వీడేమో పీకుతానే ఉంటాడు. ఆఖరికి విండో గ్లాస్ ఎలాగోలా అయితే లాగేశాడు. ఇక మా తేజ గురించి తెలిసిందే కదా, మన దూల పురుషుడు ఏం చేశాడంటే ఓ చిన్న పిల్లని అయితే భయపెట్టేశాడు. ఆ పిల్ల ఏమో మాట్లాడమంటే మాట్లాడట్లేదు. ఇక మేమైతే కొండ కింద అయితే దిగిపోయాము మెట్లు ఎక్కి వెళ్దామని. ఇంకేంటంటే మేము అలా దిగమ్మ లేదా, మాకైతే ఇంకో బ్యాచ్ అయితే కనిపించింది. ఆ బ్యాచ్ కూడా మా హాస్టల్ నుండే వచ్చారు. ఇక అందరూ అయితే మార్నింగే బయలుదేరాం కదా, ఎవరైతే టిఫిన్ చేయలేదు అలా టిఫిన్ చేద్దామని టిఫిన్ కి వెళ్ళిపోయాం. దిగంగానే టిఫిన్ షాప్ కనిపిస్తే ఇక మా దూల పురుషుడు ఆ టిఫిన్ తినమంటే వేరే టిఫిన్ అయితే తినేస్తున్నాడు. ఇక అలా తినడం అవ్వగానే అయితే మేము మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తాం. మెట్లు ఎక్కడం కంప్లీట్ అయ్యిందో లేదో వెళ్ళంగానే ఏదో యాత్ర జరుగుతుందంట. ఇక అది చూసేసి దర్శనంకి అయితే వెళ్ళిపోయాం. వెళ్ళొచ్చామో లేదా, మేమైతే రైల్వే స్టేషన్ లో చూసిన అమ్మాయిలు అయితే మళ్ళీ కనిపించారు. ఇక ఫైనల్లీ అన్నవరం దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూసేసి కామెంట్ చేసండి. మన కంటెంట్ నచ్చినైతే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.